ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తిగల నామం పేరట మీ అందరికి కూడా వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాక్య ఆధారిత ప్రోత్సాహకర మాటల్లో ఇది 5వ భాగం. ఈరోజు మన అంశం ఏంటంటే, నీ దీర్ఘకాలిక శ్రమలలో, ఇబ్బందులలో, రోగాలలో, నష్టాలలో, కష్టాలలో దేవుడు దాచియుంచిన మేలులు వెతుకు, కనుగొను, వాటిని పొందుకో. అద్భుతమైనటువంటి అంశం ఇది. దీర్ఘకాలంగా కష్టాలు ఉన్నాయి, నష్టాలు గుండా పోతున్నాం, శ్రమలు గుండా పోతున్నాం, ఇబ్బందులు గుండా పోతున్నాం. సరే, ప్రార్థన చేస్తున్నాం, కాదంటలే, కానీ ఆ శ్రమలు పోవట్లే, ఇబ్బందులు పోవట్లే, ఆ కష్టాలు నష్టాలు పోవట్లే, ఆ రోగాలు పోవట్లే. సో చింతించకు, నిరాశపడకు. నీ జీవితంలో దీర్ఘకాలిక ఇబ్బందులు ఏమున్నా కానీ, అరే ఇంకా ఉన్నాయే, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ ఇబ్బంది అట్టనే ఉంది, కష్టంగా ఉంది, నష్టంగా ఉంది, రోగంగా ఉంది అని బాధపడుతున్నావుగా. ఇప్పుడు నేనేమంటాను అంటే, ఎప్పుడు పోతుందా అది, దాని మీద నీ దృష్టి పెట్టకు. ఎప్పుడు ఈ కష్టం పోద్దా, ఈ నష్టం పోద్దా, ఈ రోగం పోద్దా అని దాని మీద దృష్టి పెట్టకు. మరి దేని మీద దృష్టి పెట్టాలి? దీర్ఘకాలంగా ఉందిగా ఈ సమస్యలన్నీ కూడా. దయచేసి గమనించండి, అద్భుతమైన దేవుని యొక్క ప్రణాళికలో, విధానంలో ఆయన ఏం చేస్తాడు అంటే, కొన్ని ఆశీర్వాదాలను దాచి ఉంచుతాడు. ఇది అద్భుతమైన విషయం. అవట్టనే ఉంటాయి. రోగంగానే ఉంటుంది, నష్టంగానే ఉంటుంది, కష్టంగానే ఉంటుంది. కానీ వాటన్నిటి మధ్యలో దేవుడు కొన్ని ఆశీర్వాదాలని దాచిపెడతాడు. వాటిని వెతుకు అంటా నేను, వాటిని వెతుకు, దాని మీద దృష్టి పెట్టు. ఈ శ్రమలలో ఎలాంటి ఆశీర్వాదం దాచి ఉంచావయ్యా అడుగు. నా కన్నులు తెరువు ప్రభువా, శ్రమ అట్టనే ఉంది, పోట్లే, ఇబ్బందులు అట్టనే పోట్లే, వీటన్నిటి మధ్యలో నువ్వు దాచి ఉంచిన మేలులేంటి, ఆశీర్వాదాలేంటి, వాటిని కనుగొనడానికి నాకు సహాయం చేయి, వాటిని పొందుకోవడానికి నాకు సహాయం చేయి. ఈరోజు మన అంశం అది. ఎందుకంటే ఏమవుతుంది అంటే, జీవితంలో, కుటుంబంలో, ఇప్పుడు ఒక వ్యక్తిగత జీవితంలో ఉద్యోగం రాకుండా చాలా సంవత్సరాలు గడిచిపోతుంటాయి. దీర్ఘకాలిక ఇబ్బంది అది. వివాహం కాకుండా చాలా కాలం గడిచిపోతూ ఉంటుంది, అదొక ఇబ్బంది. దీర్ఘకాలంగా ఉంటున్న ఇబ్బందులు ఇవన్నీ. మంచి విద్యార్హతలు పొందుకోవాలనుకుంటున్నాం కానీ పొందుకోలేకపోతున్నాం, దీర్ఘకాలికంగా విఫలమవుతున్నాం, ఫెయిల్యూర్స్ అనేవి వస్తున్నాయి జీవితంలో. ఏ కుటుంబ సమస్యలు పోతాయి అనుకుంటుంటే పోట్లే, అప్పుల సమస్యలు ఎన్ని నెలలు అయింది, ఎన్ని సంవత్సరాలు అయింది, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, అదేం పోదు, అవి అట్టనే ఉంటాయి, అవి మనల్ని కృంగదీస్తూ ఉంటాయి. పిల్లలు చెడిపోయారు, వాళ్ళని బాగు చేయాలి అంటే చాలా కాలంగా ప్రయత్నిస్తున్నా, వాళ్ళు బాగుపడలే, వాళ్ళ భవిష్యత్తు కట్టబట్టలే, అంత గందరగోళం, అనిశ్చిత పరిస్థితులు, కుటుంబ సమస్యలు, లేదా భార్యాభర్తలు విడిపోవడం, అవి కూడా సంవత్సరాలుగా ఆ కుటుంబంలో ఉన్న ఇబ్బంది, భార్యాభర్తల మధ్య ఉండే ఇబ్బందులు, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఉండే ఇబ్బందులు దీర్ఘకాలంగా ఉంటున్నాయి. వాటి మీద దృష్టి పెడుతున్నావు. దీర్ఘకాలంగా రోగాలు, ఒక సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు లేవా ఈ ట్రీట్మెంట్లు తీసుకోవాలా. బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు, కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక నేను ఈరోజు చెప్పేది ఒకటే, సోదరుడా, ఆ దీర్ఘకాలిక ఇబ్బందుల మీద నీ మనసు పెట్టద్దు, దృష్టి పెట్టద్దు. అవి తీసివేసేటప్పుడు దేవుడు తీసివేస్తాడు. నీ కష్టాలు తీసివేసేటప్పుడు ఆయన తీసివేస్తాడు. నిన్ను స్వస్థపరిచే టైంలో ఆయన స్వస్థపరుస్తాడు. నువ్వేం చేయాలి అంటే, ఆ దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఇబ్బందుల మీద, ఆ రోగాల మీద, కష్టాల మీద, నష్టాల మీద దృష్టి పెడితే నువ్వు కృంగిపోతావు, కూలిపోతావు, ఏం పని చేయలేవు.
మరి ఏం చేయాలన్నా? దీర్ఘకాలంగా ఉన్నాయి, సమస్యలు పరిష్కరించబట్టంలే, నా అవసరతలు అక్కలు తీర్చబట్టలే, దీర్ఘకాలంగా ఉన్నాయి, నేనేం చేయాలి? నేను ఒకటి చెప్తా, దేవుని యొక్క అద్భుతమైనటువంటి విధానం ఇది. ఏంటంటే ఆ దీర్ఘకాలికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు మధ్య మధ్యలో ఆయన కొన్ని ఆశీర్వాదాలను దాచి ఉంచుతాడు, కొన్ని మేలులు దాచి ఉంచుతాడు. ఆ మేలుల కొరకు వెతుకు అంట. చాలా ఉపశమనం కలిగి చేస్తాయి, అవి ఎంకరేజ్ చేస్తాయి, ప్రోత్సాహపరుస్తాయి. ఆ మేలుల కొరకు వెతుకు, ఆ మేలుల ఆశీర్వాదాలు పొందుకో. అప్పుడు కష్టంగా ఉన్నా, నష్టంగా ఉన్నా, రోగంగా ఉన్నా నువ్వు ప్రోత్సాహపరచబడతావు, ఎంకరేజ్ కాబడతావు. నేను కొన్ని ఉదాహరణలు చెప్తే మీకు బాగా అర్థమైపోద్ది. ఈ సందర్భంలో నేను బైబిల్లో నుంచి ఒక వాక్య భాగాన్ని చదవాలని ఇష్టపడుతున్నా. తీయండి మీ బైబిల్ని. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18, 19, 20 వచనాలు. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడు అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను అరణ్యంలో త్రోవ కలగజేస్తాను, ఎడారిలో నదులు పారజేస్తాను. అరణ్య ప్రయాణం తప్పదు. బాగా 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 అర్థం చేసుకోండి. అరణ్య ప్రయాణం తప్పదు, అరణ్య ప్రయాణం తప్పించను, కానీ అరణ్యంలో త్రోవ కలగజేస్తా. చాలా కష్టం. మీరు ఎప్పుడైనా అడవుల గుండా వెళ్తున్నప్పుడు, మనకు బాగా తెలుసు, దగ్గర ఉన్నాయి నల్లమల్ల అడవులు. దాని గుండా పోతున్నప్పుడు మీరు బాగా ఆలోచించండి, చుట్టూ గుబురుగా చెట్లు ఉంటాయి. వాటి మధ్యలో త్రోవ కలగజేసుకుంటూ పోవాలంటే ఎంత ఇబ్బంది. ఇక్కడ ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, వేల మంది వస్తున్నారు. అరణ్యంలోకి వేల మంది వస్తున్నారు ఇశ్రాయేలీలు, వాళ్ళ సొంత ఊరికి పోవడానికి, యూదయ ప్రాంతానికి, బబులోను నుంచి. నేను చెప్తా వివరాలు. ఒక్కరికంటే ఏదో ఒక కొడవలు తీసుకొని ఆ ముందున్న ముళ్ళ మార్గాల్ని కొట్టుకుంటా చెట్లను కొట్టుకుంటా, పిచ్చి చెట్లను కొట్టుకుంటా ఒక్కడు వెళ్ళిపోవచ్చు. వేల మంది రావాలంటే ఏమంటాడు ఆయన? అరణ్యమే, అరణ్యం వంటిది, ఆ అరణ్యంలో త్రోవ కలగజేస్తా. అదే అద్భుతమైన విషయం. నువ్వు వెతకాల్సింది నీ అరణ్య ప్రయాణంలో ఇబ్బందులు ఉండబోతున్నా కదా, నీ అరణ్య ప్రయాణంలో త్రోవను వెతుకు. దేవుడు కలగజేసే త్రోవలను వెతుకు. ఎడారిలో నీళ్ళు ఏడ దొరుకుతాయి? కష్టం కదా. ఆయన ఏమంటాడు అంటే, ఒట్టొట్టి నీళ్లు కాదు, నేను నదుల్ని పారజేస్తా అంటాడు. ఎడారిగానే ఉంటుంది, ఎడారి ప్రయాణంగానే ఉంటుంది. నిన్ను ఎడారి గుండా తీసుకుపోతాడు. కానీ వెసులుబాటు ఏంటి? దాచి ఉంచిన ఆశీర్వాదాలు ఏంటి? మేలులేంటి? నదులు పారజేస్తాడు ఆయన. నీకు నీరు సమృద్ధికి ఇస్తాడు. సోదరుడా, చక్కగా ఈ వాక్యాన్ని అర్థం చేసుకుందాం. యెషయా భక్తుడు బాగా మీ మనసులోకి ఈ విషయాలు నాటబడనీయండి. యెషయా భక్తుడు 2 రకాల జనాల్ని ఉద్దేశించి తన గ్రంథాన్ని రాశాడు. వాళ్ళతో మాట్లాడుతూ, ప్రవచనాలు చెప్తూ ఈ గ్రంథాన్ని రాశాడు. ఎవరు 2 రకాల జనులు అంటే, ఒకటి తన తరంలో ఉన్నవాళ్ళు. ఎవరినైనా మీరు ధర్మశాస్త్రం నుంచి తప్పిపోతున్నారా, దేవుని ఆజ్ఞల నుంచి తప్పిపోతున్నారా, దేవుని వైపు తిరగండి, మారుమనసు పొందండి, లేకపోతే తీర్పు వస్తుంది అని తరం వారికి చెప్తున్నాడు. యెషయా భక్తుడు 58 సంవత్సరాలు పరిచర్య చేశాడు. 58 సంవత్సరాలు. క్రీస్తు పూర్వం
739వ సంవత్సరం నుండి క్రీస్తు పూర్వం 681, ఆయన 681లో చనిపోయాడు అని అంటారు. ఒక రాజు అతన్ని రంపంతో కోసారని చెప్తారు, హతసాక్షి అయ్యాడని చెప్తారు బైబిల్ పండితులు. సో సుమారుగా క్రీస్తు పూర్వం 739 నుంచి క్రీస్తు పూర్వం అంటే పైనుంచి కిందకు వస్తూ ఉంటాయి సంఖ్యలు, 681 వరకు 58 సంవత్సరాలు అతను పరిచర్య చేశాడు. మొదటి జనాంగం అతను మాట్లాడింది తన తరం వారితో. రెండవ జనాంగం ఎవరంటే ఎవరికి ప్రవచనాలు చెప్పాడు, ఎవరితో మాట్లాడాడు అంటే తన తర్వాత తరం వారికి. అంటే సుమారుగా 150 సంవత్సరాలు, 140, 150, 160 సంవత్సరాల తర్వాత ఉండే ఆ జనాంగంతో మాట్లాడాడు, ప్రవచనాలు చెప్పాడు. రెండు రకాల జనాలు, 2 తరాల వాళ్ళతో మాట్లాడుతున్నాడు, 2 రకాల జనాంగాలతో మాట్లాడుతున్నాడు. రెండవ జనాంగం ఎవరు? తర్వాత తరం వాళ్ళు, యూదులు, యూదా జనాంగం, యూదా రాజ్య జనాంగం. వాళ్ళు తప్పు చేశారు. దేవుడు వాళ్ళని చెరలోనికి తీసుకొని పోయాడు, బబులోను చెరలోకి తీసుకుపోయాడు. ఎప్పుడు బబులోను చెరలోకి తీసుకుపోయింది? క్రీస్తు పూర్వం 585 యెరూషలేమును సమూలంగా నాశనం చేశారు, దేవాలయాన్ని సమూలంగా నాశనం చేశారు. ఈయన బతికింది ఎప్పుడో చూడండి, క్రీస్తు పూర్వం 681లో చనిపోయాడు. కాబట్టి తర్వాత జనాంగాన్ని చెరలో ఉన్నారు వాళ్ళు. చెరకు పోకముందు చెప్పాడు మిమ్మల్ని శిక్షిస్తాడు దేవుడు అనేది. చెరగపోయిన తర్వాత ఆదరణ వాక్యాలు చెప్తూ ఉన్నాడు, ప్రోత్సాహకరమైన మాటలు చెప్తూ ఉన్నాడు. మీకు విడుదల వస్తుందండి, మీరు తిరిగి యూదయ ప్రాంతానికి వస్తారు బబులోను నుంచి అని ఆదరణకరమైన మాటలు చెప్తున్నాడు. ఎన్ని సంవత్సరాల ముందు ప్రవచించాడు ఈ ప్రవచనాలు? సుమారుగా 150 సంవత్సరాల ముందే, 150 సంవత్సరాలకు ముందే. ఇప్పుడు మనం చదువుకున్న యెషయా గ్రంథం 43వ అధ్యాయంలోని ఈ మాటలన్నీ కూడా ఆ తర్వాత తరం బబులోను చెరలో ఉన్న యూదయ ప్రజలకి, ఆ యూదా జనాంగానికి చెప్తూ ప్రోత్సాహపరుస్తున్నాడు. ఏమని అంటే, ఎలారా 18వ వచనం, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోనకడి. కొనుక్కుంటున్నారు మీరు, ఏమని? నాకు చేయలే దేవుడు, నాకు స్వస్థత నీయలే, నా అప్పులు తీర్చలే, నా కష్టాలు తీర్చలే, నా నష్టాన్ని పోడ్చలే, మమ్మల్ని వదిలేశాడు. వాళ్ళేమి కొనుక్కుంటున్నారు దేవుని మీద. మమ్మల్ని వదిలేశాడు దేవుడు, చెరలోకి పంపించేశాడు. అవమానాలు జరుగుతున్నాయి, కష్టం వస్తుంది, నష్టం వస్తుంది. ఏం చేశాడు మాకు దేవుడు? వదిలేశాడు. ఎన్నిసార్లు నువ్వు అనుకోలే, నాకేం చేశాడు దేవుడు? నాకు ఇచ్చాడా? ఆశీర్వాదం ఇచ్చాడా? ఓ మంచి ఉద్యోగం ఇచ్చాడా? కుటుంబ సమస్యలు తీర్చాడా? నా అప్పులు తీర్చాడా? ఎన్నిసార్లు అనుకోలే. ఏం చేశాడు? అదే అంటాడు భక్తుడు, అది వదిలేయండి అయ్యా. సోదరుడా, నేను అందుకనే స్టార్టింగ్లో చెప్పా, మీ ఇబ్బందుల మీద దృష్టి పెట్టకండి. దీర్ఘకాలిక అంటున్నా, చాలా కాలంగా ఉండే ఇబ్బందుల మీద, సమస్యల మీద మీ దృష్టి పెట్టకండి. వాటిని గురించి ఆలోచించకండి. వాటిని గురించి ఆలోచిస్తే దేవుని మీద కొనుక్కుంటారు. అందుకనే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోనకండి, వదిలేయండి. అవి ఏం చేయాలా? దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలా? నేను ఒక నూతన క్రియ చేయించున్నాను. దేవుడు చేసే నూతన క్రియ మీద మీ దృష్టి పెట్టండి. ఏంటి ఆ నూతన క్రియ? మిమ్మల్ని బబులోను చెరలోంచి విడిపిస్తాడు. విడిపించిన తర్వాత విమోచన అయితే వస్తుంది. అయితే బబులోను నుంచి మళ్ళీ ఎక్కడికి రావాలా? యూదయ ప్రాంతానికి పోవాలా, యెరూషలేముకి రావాలా, ఆ యూదయ ప్రాంతానికి రావాలా.
సో అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి మధ్యలో అరణ్యాలు ఉన్నాయి, ఎడారులు ఉన్నాయి. సో విమోచన వచ్చినప్పటికి కూడా అరణ్య ప్రయాణం తప్పదు మీకు, ఎడారి ప్రయాణం తప్పదు మీకు. రే విశ్వాసి, రక్షించబడ్డాం. ఏ మార్గంలో పోతున్నాం? ఇరుగు మార్గంలో పోతున్నాం. రక్షించాడు దేవుడు, మారు మనసు ఇచ్చాడు, నిత్యమైన ఆశీర్వాదాలకు వారసురాలుగా చేశాడు. అయితే తప్పదు, ఇరుగు మార్గం, అరణ్య మార్గం కూడా నడిపిస్తూ అంటాడు. చాలా సందర్భాలలో ఎడారుల గుండా నడిపిస్తాడు. తప్పదు వాళ్ళకి. బబులోను నుంచి యూదయ ప్రాంతానికి రావాలి అంటే మధ్యలో ఉండేవి అరణ్యాలే, ఎడారులే. అరణ్య ప్రయాణం తప్పదు, ఎడారి ప్రయాణం తప్పదు. ఆ దీర్ఘకాలిక అరణ్య ప్రయాణంలో, దీర్ఘకాలిక ఎడారి ప్రయాణంలో అయ్యా నేను కొన్ని వెసులుబాట్లు ఇస్తున్నా మీకు, నా పిల్లలారా మీకు కొన్ని వెసులుబాట్లు ఇస్తున్నా, కొన్ని ఆశీర్వాదాలు దాచి ఉంచుతున్నా అరణ్యంలో, కొన్ని మేలు దాచి ఉంచుతున్న ఎడారులలో. వాటిని కనుగొనండి, వాటిని పొందుకోనండి, వాటితో సంతృప్తి పొందండి. అయ్యో అరణ్యమే, అయ్యో ఎడారని ఏడవకండి. దేవునితో సుటిగా మాట్లాడగాక. ఏ సోదరి సోదరుడా, ఏ ఇబ్బంది వచ్చినా ఏడవకు, ఏ కష్టం వచ్చినా ఏడవకు, ఏ నష్టం వచ్చినా ఏడవకు, ఏ కుటుంబ కష్టం వచ్చినా ఏడవకు. ప్రభు ఉన్నాడు, ప్రభు తోడుగా ఉంటాడు, నడిపిస్తాడు, త్రోవ కలగజేస్తాడు. అరణ్యంలో త్రోవ, ఎడారిలో నదులు పారేస్తాడు ఆయన. దయచేసి గమనించండి, ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడు ఆయన. మీరు ఇంటికి పోయిన తర్వాత బాగా చదవండి ఈ 43వ అధ్యాయం అంతా కూడా. ఏంటి అంటే, ఆ బబులోనోడు అంటే రాజు కఠినంగా ఉన్నాడు, వీళ్ళని చెరలోకి తీసుకుపోయాడు. వీళ్ళకేమి ఆ విడుదల ఇవ్వట్ల ఆ బబులోను రాజు. అందుకని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక రాజును లేపాడు, పారసిక రాజు కోరేష్. అసలు అతను పుట్టకముందే, ఆ కోరేష్ రాజు పుట్టకముందే అతని గురించిన ప్రవచనం యెషయా భక్తుడు చెప్తున్నాడు. నేను కోరేషుని తీసుకొని వస్తా మీకు విడుదల కొరకు అని. కాబట్టి ఈ బబులోను రాజ్యము, ఆ రాజు కఠినుడు, ఇశ్రాయేల్ని పంపియుడు. దేవుడు వాగ్దానం చేశాడు మీకు విడుదలని ఇస్తానని. కాబట్టి ఏం చేశాడు? పారసిక రాజు అయిన కోరేష్ని పట్టుకొని వచ్చి ఈ బబులోను రాజ్యాన్ని జయించటానికి శక్తినిచ్చాడు. దానికోసం ఏం చేశాడు తెలుసా దేవుడు? నేనే నీకు సహాయం చేసేవాడిని, నిజమైన దేవుడిని అని చెప్పడానికి 3 దేశాలను అప్పగించాడు కోరేష్ రాజుకు. ఐగుప్తు దేశం, కూషు దేశం, సెబా దేశం. ఈ 3 రాజ్యాల్ని జయించుకుంటూ వచ్చి బబులోను దేశాన్ని జయించాడు. అందుకనే ఆ రాజు బాగా ఖుషి అయిపోయాడు. నాకు దేవుడు సహాయం చేశాడు, నిజమైన దేవుడు సహాయం చేశాడు. దేవుడు ఎంతకన్నా తెగిస్తాడు. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. నీ కోసం నువ్వు ప్రేమించే బిడ్డవైతే, దేవుని ఎడల నీ దృక్పథం కరెక్ట్గా ఉంటే, దేవుడు నీ కొరకు ఎంతైనా తెగిస్తాడు. దేవుడు నీ కొరకు ఎంత దూరమైన పోతాడు. నమ్మోదేని నమ్మో, ఎంత దూరమైన పోతాడు. ఇశ్రాయేల్ జనాంగం ఒక జనాంగం, ఒక జాతి. ఆ జాతిని విడుదల చేయటానికి ఆయన 3 దేశాల ప్రజల్ని, 3 దేశాలని కోరేష్ రాజుకి అప్పగించాడు. దాంతోపాటు బోనస్గా బబులోను రాజ్యం. మీకు అర్థమైందా? దేవుడు విమోచన క్రయదనంగా ఇశ్రాయేల్ని విమోచించడానికి 3 దేశాలను ఇచ్చాడు రాజుకు. ప్రభువైన యేసుక్రీస్తునే మన కొరకు ఇచ్చాడు విమోచన క్రయదనంగా. కాబట్టి ఈ విషయాలు మీరు గమనించండి. దేవుడు ఎంత దూరమైన పోతాడు నీ కొరకు. నువ్వు అనుకుంటున్నావు నాకేం చేయట్లేదే, నాకేం చేయట్లేదే, నా నష్టం అట్టనే ఉందిగా, నా కుటుంబ సమస్య అట్టనే ఉందిగా, నా రోగం అట్టనే ఉందిగా అనుకుంటున్నాను. కానీ ఆయన చేసే క్రియలు ఎట్లా ఉంటాయి? దయచేసి గమనించండి. దీర్ఘకాలంగా ఉండటం అనేది దేవుని చిత్తమైనప్పుడు అరణ్యంలో ఎంతకాలం ప్రయాణం చేస్తావు అనేది ఆయన డిసైడ్ చేస్తాడు. నీ అరణ్య ప్రయాణం ఆయన డిసైడ్ చేస్తాడు, నీ ఎడారి ప్రయాణం ఆయన డిసైడ్ చేస్తాడు. నువ్వు అరణ్యంలో ఎంతకాలం ఉండాలా అంటే, అరణ్యపు అనుభవాలు, ఈ చేదు అనుభవాలు, ఈ దుఃఖకరమైన అనుభవాలు ఎంతకాలం ఉండాలి ఆయన డిసైడ్ చేస్తాడు. అంతకాలం ఉండాల్సిందే, అరణ్యంలో పోవాల్సిందే, ఎడారిలో పోవాల్సిందే. కానీ ఆయన ఇచ్చే వెసులుబాటు ఏంటి?
అరణ్యంలో త్రోవ కలిగజేస్తాడు నడవడానికి. అరణ్యమే, అరణ్యం పోదు, కానీ త్రోవ కలిగజేస్తాడు. అది వెసులుబాటు, అది మేలులు, అవి ఆశీర్వాదం. అలాగే ఎడారుల్లో నదులు పారజేస్తాడు. అది చెప్తున్న మాట. నేను మీ కొరకు ఎంత చేస్తున్నా, బబులోను ఆ రాజ్యాన్ని జయించడానికి ఒక రాజును పట్టుకొని వస్తున్నా, కోరేష్ రాజును. ఆయనకి విమోచన క్రయధనంగా ఉండటానికి 3 దేశాల ప్రజలను అప్పగిస్తున్నా మీ కొరకు. 3 దేశాలు ప్లస్ బబులోన్ దేశం, 4 అన్నీ ఆయనకు అప్పగించి, దేవుడు సాయం చేశాడు, యెహోవా దేవుడు అనే ఆయన అర్థం చేసుకునేలా చేసి, ఆయన పీఠం ఎక్కంగానే, సింహాసనం ఎక్కంగానే ఆయన ఫస్ట్ చేసిన పని, యూదులు వెళ్ళిపోండి, యూదులకు విడుదలనిస్తున్నాడు. కానీ మంచిది, దేవుడు ఎంతకైనా తెగిస్తాడు. నేను తెగిస్తాడు అనే మాట చెప్తూ ఉన్నా. ఎంతకైనా పోతాడు. నీకు సహాయం చేయాలనుకున్నప్పుడు ఎంతకైనా తెగిస్తాడు, ఎంత దూరమైన పోతాడు. కానీ నువ్వు ఆ కృపను పొందుకునే వ్యక్తిగా ఉండాలా. నీ యాటిట్యూడ్ బాగాలేనప్పుడు, దేవుని ఎడల నీ దృక్పథం బాగాలేనప్పుడు ఆయన ఏం చేయగలడు? దేవుడు నీతో సూటిగా మాట్లాడగాక. ఆ సందర్భంలో చెప్పబడుతున్నటువంటి మాటలు ఇవి. పాతవి మర్చిపోండి. నన్ను వదిలిపెట్టాడే, నాకు చేయలేదే, నాకేం సాయం చేశాడు, ఇవన్నీ వదిలిపెట్టాడు. వాటిని జ్ఞాపకం చేసుకోనకండి. దేవుని నూతన క్రియ మీద దృష్టి పెట్టండి. నీ జీవితంలో దేవుడు నూతన క్రియ చేస్తాడు, దాని మీద దృష్టి పెట్టండి. చెప్పు దేవా, అరణ్యంలో త్రోవ ఎట్లా కలగజేస్తావు, ఆ త్రోవ ఏదో నాకు చూపించు. ఇప్పుడు నేను ఈ కష్టంగా ఉండాలుతున్నా, ఇబ్బందులు ఉండాలుతున్నా, దీని మధ్యలో నువ్వు కలగజేసే త్రోవ నాకు చూపించు ప్రభువా. ఈ ఎడారి ప్రాంతంలో నన్ను సంతృప్తిపరచడానికి నదులు పారజేస్తానన్నావుగా, అవి కనుగొనటానికి సహాయం చేయి. వెసులుబాట్లు ఇస్తాడు. నీ అరణ్య ప్రయాణంలో, నీ ఎడారి ప్రయాణంలో దేవుడు వెసులుబాట్లు ఇస్తాడు. వాటిని కనుగొను. ఆ సందర్భంగా చెప్తున్న మాటలేవి. మీకు విడుదలనిస్తాను, తీసుకొని వస్తాను, కానీ అరణ్య మార్గం ఉంటుంది, ఎడారి మార్గం ఉంటుంది, కానీ వెసులుబాట్లు ఇస్తా. అరణ్య మార్గం తీసేయలేను, ఎడారి మార్గం తీసేయలేను, కానీ దానిలో త్రోవ కలిగజేసి నీళ్ళు ఇచ్చి మిమ్మల్ని నడిపిస్తా. చక్కని మాట. కనుక నేనేమంటాను అంటే, నీ దృష్టి నీ కష్టం మీద పెట్టద్దు, నీ దృష్టి నీ ఇబ్బందుల మీద పెట్టద్దు. ప్రభు మీద పెట్టు, ఆయన వాగ్దానాల మీద పెట్టు, ఆయన వాక్యం మీద పెట్టు. చెప్పుదేవా, చెప్పుదేవా, ఎక్కడ త్రోవ కలగజేస్తున్నావో చెప్పుదేవా, ఎక్కడ నదులు పారజేస్తున్నావో చెప్పుదేవా, నేను కనుగొనడానికి సహాయం చేయి. ఒక చక్కని మాట ఉంది. ఆదికాండం 21వ అధ్యాయం 9వ వచనం అనుకుంటా. వాళ్ళు తిత్తిలో నీళ్లు తెచ్చుకున్నారు, నీళ్ళ తిత్తిలో. ఆ నీళ్ళన్నీ అయిపోయినాయి. ఆ చిన్న కుమారుడు ఇష్మాయిల్ ఉన్నాడు, చావ సిద్ధమై ఉన్నాడు. అతను చావు నేను చూడలేను అనుకుని ఒక చెట్టు కింద పొద కింద పడేసి ఆ దూరంలో ఉంది. అటువంటి పరిస్థితుల్లో దయచేసి గమనించండి. అంతవరకు ఆమె కనబడలే నీళ్ళ ఊట. కానీ దేవుడు కన్నులు తెరిచినప్పుడు ఆ ప్రాంతంలో, అరణ్య ప్రాంతంలో నీటి ఊటను చూడగలిగింది. పోయి ఆ నీళ్ళ తిత్తిని నీళ్లతో నింపింది, చిన్నవానికి త్రాగనిచ్చింది, వాడు బ్రతికాడు. అరణ్యం నుంచి బయటికి తీసుకురాలే, అరణ్యంలో నీటి ఊటను ఏర్పాటు చేశాడు. కరెక్టే, ఆమె కనుగొనాలిగా, అందుకనే కన్నులు తెరిచాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. దయచేసి గమనించండి. నీ కష్టం మీదనే, నీ యొక్క ఇబ్బందుల మీదనే నువ్వు దృష్టి పెడితే నువ్వు దేవుడు ఏర్పాటు చేసిన మేలులు, ఆ దాచి ఉంచిన ఆశీర్వాదాలు ఎప్పటికీ కనుగొనలేవు. నువ్వేం చేయాలా? దేవుని మీద, ఆయన వాగ్దానాల మీద, ఆయన వాక్యం మీద దృష్టి పెట్టి, నా కన్నులు తెరువు దేవా, నా కన్నులు తెరువు, నీ త్రోవను నేను చూడాలి, నువ్వు కలగజేసిన త్రోవను చూడాలి, నా కన్నులు తెరువు, నువ్వు కలగజేసిన ఆ నదుల్ని నేను చూడాలి, నా కన్నులు తెరువు దేవా. అప్పుడు కన్నులు తెరుస్తుంది ఆయన, అప్పుడు నువ్వు చూడగలుగుతావు. నేను ఇంకా మీకు బాగా అర్థం కావడానికి ఇంకొక జనరల్ ఉదాహరణ కూడా చెప్తా. జాన్ బనియన్, యాత్రికుని ప్రయాణం పుస్తకం రాసిన జాన్ బనియన్, అతడు ఆ టైంలో బహిరంగంగా సువార్త ప్రకటించకూడదు అనేది ఒక రూల్ ఉంది. మనోడు బహిరంగంగా అక్కడ ఇక్కడ మీరు ఎండలో చేసుకోండి, ఏదైనా రూమ్లలో చేసుకోండి, కానీ బహిరంగంగా సువార్త ప్రకటించకూడదు అనేది ఉన్నటువంటి పరిస్థితులలో
ఈయన బహిరంగ సువార్త ప్రకటిస్తున్నాడు అని పట్టుకున్నారు ఇతన్ని. జడ్జి ముందుకు తీసుకొని పోయారు, బోన్లోకి ఎక్కిచ్చారు. ఒకటే అన్నాడు జడ్జి, నువ్వు సువార్తను ఆపేస్తే, ప్రకటించడం ఆపేస్తే నిన్ను విడుదల చేయడానికి నేను ఉత్తర్వులు ఇస్తాను అన్నాడు. అది మాత్రం నేను చేయలేనండి జాన్ బనియన్ అన్నాడు. నేను మాత్రం చేయలేను, అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. వెంటనే జడ్జి ఉత్తర్వులు ఇచ్చాడు, 12 సంవత్సరాల కారాగార శిక్ష. చెరసాలలో వేయబడ్డాడు జాన్ బనియన్. చాలా శ్రమలు చెరసాల్లో, చాలా ఇబ్బందులు పెట్టారు, చాలా శ్రమలు. చెరసాల్లో విడుదల కొరకు ప్రార్థన చేశాడు. అయ్యా ఈ అరణ్యంలోంచి బయటికి తీసుకురా. అరణ్యం అంటే నా ఉద్దేశం చెరసాల జీవితం. ఈ ఎడారి అనుభవాల్లోంచి బయటికి తీసుకురా, ఈ చెరసాల అనుభవంలోంచి బయటికి శ్రమలు, ఇబ్బందులు చాలా కష్టంగా ఉన్నాయి దేవా. ఇలా విడుదల ఇవ్వాలి ఆయన, విడుదల ఇవ్వాలి. కానీ కృప దొరికింది, కృప దొరికింది. దయచేసి గమనించండి, మీరు అర్థం చేసుకోవాల్సింది అదే. చెరసాల జీవితమే కష్టంగానే ఉంది, శ్రమలుగానే ఉన్నాయి. కానీ దేవుడు అతనికి స్వప్నం ద్వారా యాత్రికుని ప్రయాణం అంతా కూడా చూపించాడు, స్వప్నం ద్వారా బయలుపరిచాడు సత్యాలు. అందుకనే ఆ జైలు గోడల మధ్య కూర్చొని పుస్తకం రాశాడు, యాత్రికుని ప్రయాణం. ఇప్పుడో 1678 సంవత్సరంలో మొదటగా అది ముద్రించబడింది బుక్కు. ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలుగా అది ప్రచురించబడుతూనే ఉంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తర్వాత అంత ఎక్కువగా అమ్ముడుపోయిన పుస్తకం, చదివిన పుస్తకం, అచ్చువేయబడిన పుస్తకం, తర్జుమా చేయబడిన పుస్తకం యాత్రికుని ప్రయాణం. ఇప్పుడు ఏం జరిగింది? చెరసాల్లోంచి విడుదల వచ్చిందా? రాలే. దీర్ఘకాలిక ఇబ్బందులు, 12 సంవత్సరాల చెరసాల జీవితం. కానీ ఆ చెరసాల జీవితంలో కృప దొరికింది, నదులు కనుగొన్నాడు, ఆశీర్వాదాలు కనుగొన్నాడు. దయచేసి గమనించండి, చెరసాలే కానీ త్రోవ కలగజేశాడు. చెరసాలే నదులు పారజేశాడు. అవి కనుగొను అంట. నీ ఇబ్బందుల్లో అవి కనుగొను. దేవుడు దాచి ఉంచిన ఆశీర్వాదాలు. ఇప్పటికీ నేనేమంటాను తెలుసా, ఒకవేళ జాన్ బనియన్ జీవితంలో 12 సంవత్సరాల కారాగార శిక్ష లేకపోతే, చెరసాల జీవితం లేకపోతే, నేను కూడా ఆశీర్వదించబడేవాడిని కాదు. ఆయన పుస్తకం ద్వారా యాత్రికుని ప్రయాణం నేను కూడా చదివాను, ఆశీర్వదించబడేవాడిని కాదు. ఇప్పుడు 12 సంవత్సరాలు జైల్లో కాకుండా వదిలేశాడు అనుకుందాం. ఆయన ఏం చేసేవాడు? బయట సువార్త ప్రకటిస్తూ పోయేవాడు. ఆ మెసేజెస్ మన దగ్గర రావు. ఎప్పుడో పాతకాలం ఆ మెసేజ్ మన దగ్గరికి ఏమైనా వస్తాయి. ఈ కాలంలో అంటే యూట్యూబ్లు ఉన్నాయి, రికార్డ్ చేసి వేస్తారు. ఆ కాలంలో ఏమీ లేవు. కాబట్టి జాన్ బనియన్ పరిచర్యనే నాకు పరిచయం అయ్యేది కాదు. కానీ అతను చెరసాలలో వేయబడ్డాడు, యాత్రికుని ప్రయాణ పుస్తకం రాశాడు. అది నన్ను తాకింది. వేల మంది, లక్షల మంది హృదయాల్ని తాకింది. అతని చెరసాల అతని కష్టంగా ఉండొచ్చు, అతని చెరసాల మనందరికీ ఆశీర్వాదకరంగా ఉంది. అర్థమైందా? ఆయన పరిచర్య మనల్ని తాకింది చెరసాల ఉన్నందుకు. ఆ చెరసాలలో దేవుని ఆశీర్వాదాన్ని, వెసులుబాట్లను కనుగొన్నాడు. దేవుని వెసులుబాట్లను కనుగొన్నాడు. అది చాలా ముఖ్యం. లేకపోతే ఇప్పుడు మనం లాంగ్ జర్నీ చేస్తామండి. కోయంబత్తూరు వెళ్ళాను అనుకో, నేను 700 కిలోమీటర్ల పైన ఉంటుంది కోయంబత్తూరు. కారులో పోతూ ఉన్నప్పుడు ఏం చేస్తాం? వెసులుబాటు మధ్యలో 3 గంటల తర్వాత ఆపుతాం. కారు ఆపి టీ తాగి బిస్కెట్లు తిని మళ్ళీ పోతాం. వెసులుబాటు, విశ్రాంతి, కొంచెం నెమ్మది, విశ్రాంతి. అట్లా 1 సార్లు 2 సార్లు ఆపుకుంటా, విశ్రాంతి తీసుకుంటా, నెమ్మది పొందుకుంటూ పోతాం. ప్రయాణమే. ఈ వెసులుబాట్లు అనేవి దేవుడు ఇస్తాడు. అది నువ్వు కనుగొనాలి, అది పొందుకోవాలి. నీకు అర్థమవుతుందా? వెసులుబాట్లు కనుగొని నీ కష్టం పోవట్లే, నష్టం పోవట్లే, అట్టనే ఉన్నాయి. వాటన్నిటి మధ్యలో ఇప్పుడు చెప్పుదేవా, నేను ఏ యాత్రికుని ప్రయాణ బుక్కు రాయానో చెప్పుదేవా. అంటే నీ వెసులుబాటి, నీ కృపి వ్యర్థంగా పోలే. ఆయన చెరసాల జీవితం వ్యర్థంగా పోలే. నీ అరణ్య ప్రయాణం వ్యర్థంగా పోదు, నీ ఎడారి ప్రయాణం వ్యర్థంగా పోదు. నువ్వు ఎప్పుడు దాచి ఉంచిన మేలులు కనుగొన్నప్పుడు,
వాటి మధ్యలో దాచి ఉంచిన మేలులు కనుగొన్నప్పుడు. మనకు పౌలు భక్తుని గురించి మనం ఆలోచిస్తే బైబిల్ ఉదాహరణ చెప్తా. ఇప్పుడు పౌలు భక్తుని గురించి, ఆయనకి విశేషమైన ప్రత్యక్షతలు, దర్శనాలు. ఆయన మూడో ఆకాశానికి కొనిపోబడ్డాడు. ఆడ పరదైసులోకి పోయాడు. ఆ పరదైసులో వచింపశక్కని మాటలు విన్నాడు. చూడండి, అవి మనుషులు పలకకూడదు, ఆ మాటలు పలకకూడదు. అందుకని అక్కడేం జరిగిందో మనకు చెప్పట్లే, కానీ తర్వాత భూమి మీద దేవుడు ఏం మాట్లాడినాడు, ప్రభు ఏం మాట్లాడా, అవి మాత్రమే నాకు చెప్తున్నాడు. అంత ఆశ్చర్యకరమైన అద్భుతమైన అనుభవాలను పొందుకున్నాడు. యాడ హెచ్చింపబడతాడు, గర్వపడతాడు అని అతడు హెచ్చింపబడకుండానట్లుగా అతన్ని నల్లగొట్టడానికి అతని శరీరంలో ఒక ముళ్ళు పెట్టాడు. ఒక శరీరంలో ముళ్ళు. 2 రకాలుగా బైబిల్ పండితులు చెప్తారు దాని గురించి, కానీ ఇతిమిద్దంగా మనకేం తెలియదు ఏంటి ఆ ముళ్ళు అనేది. కొంతమంది బైబిల్ పండితులేమో ఒక శారీరక ఇబ్బందో, ఒక రోగమో, ఒక జబ్బో ఆయనకు వచ్చి ఉండొచ్చు, అది ముళ్ళు అని అంటారు కొంతమంది బైబిల్ పండితులు. కొంతమంది బైబిల్ పండితులేమో అతడు పరిచర్య కొరకు, స్వార్థ కొరకు బహుగా శ్రమ పడ్డాడు, కష్టపడ్డాడు. అంటే ఆయన బెత్తాలతో కొట్టారు, కొరడాలతో కొట్టారు. ఇట్లా శారీరక శ్రమలు చాలా ఎక్కువ ఉండే జీవితాంతం. లాస్ట్కి హతసాక్షి అయ్యాడు. అది కూడా శ్రమే. ఆ శ్రమల గురించి చెప్తున్నాడు ముళ్ళుగా అని అంటారు. ఏది ఏమైనా అతడు నల్లగొట్టబడ్డాడు, శరీరం నల్లగొట్టబడింది. అది మనం అర్థం చేసుకోవాలి. అది దీర్ఘకాలంగా ఉంది. మీరు ఇంటికి పోయిన తర్వాత చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7-10 వచనాల్లో నేను చెప్పే విషయాలు రాయబడ్డాయి. అంత చచ్చేంత దాకా అతని శరీరంలో ఆ ముళ్ళు ఉంచబడింది. అది తొలగిపోవాలి దేవా అని ముమ్మారు ప్రార్థన చేశాడు. ప్రభు జవాబు ఇవ్వలే. అంటే ఆయన కోరుకునే జవాబు ఇవ్వలే. విడుదల రాలే. ఆ ముళ్ళు నుంచి విడుదల రాలే. ముళ్ళుగానే ఉంది. దీర్ఘకాలం సఫర్ అయ్యాడు. వాటన్నిటి మధ్యలో ప్రభు అంటాడు ప్రార్థన చేసినప్పుడు, నా కృప నీకు చాలు, బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవుతున్నది అంటాడు. అంటే ఆ అరణ్య ప్రయాణంలో, ఆ ఎడారి ప్రయాణంలో, ఆ శ్రమలో దేవుడు దాచి ఉంచిన మేలులేంటి? ఆయన కృప. దేవుడు దాచి ఉంచిన మేలేంది? శక్తి. క్రీస్తు శక్తి. అందుకని ఏమంటాడు తెలుసా పౌలు భక్తుడు, క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తము. తర్వాత వచనాల్లో అంటే క్రీస్తు శక్తి నన్ను కప్పు నిమిత్తము. నేను ఎప్పుడు బలహీనుడో, నా బలహీనతల యందే నేను సంతోషంగా అతిశయపడుతును అంటాడు. నేను అతిశయపడతాను. మనం టీవీ కొంటే అతిశయపడతాం, బైక్ కొంటే అతిశయపడతాం, కొత్తది ఏమన్నా కొంటే అతిశయపడతాం. ఈయన ఏమంటాడు? నా బలహీనతను బట్టి నేను అతిశయపడుతున్నా, నా కష్టాన్ని బట్టి నేను అతిశయపడుతున్నా, నా నష్టాన్ని బట్టి అతిశయపడుతున్నా. ఎందుకంటే ఆ కష్టంలో, నష్టంలో నాకు దేవుని శక్తి దొరుకుతుంది, కృప దొరుకుతుంది. అది అరణ్యంలో త్రోవ, ఎడారిలో నదులు పారజేయటం. దాన్ని వెతుకు అంట. నీ కష్టం మీద దృష్టి పెడితే కృంగిపోతావు, నీ నష్టాల మీద దృష్టి పెడితే కూలిపోతావు. వద్దు, ప్రభువుని చూడు, ప్రభు వాగ్దానాలు చూడు, ప్రభు వాక్యాన్ని చూడు. అవి వదిలేసి, ఎప్పుడు తీస్తావు దేవా నా కష్టాన్ని, నా రోగాన్ని ఎప్పుడు స్వస్థపరుస్తావు, ఇవన్నీ వదిలేసి ఈ కష్టంలో నువ్వు దాచి ఉంచిన మేలు నేను కనుగొనటానికి నా కన్నులు తెరువు దేవా. హాగర్ కన్నులు తెరవబడ్డాయి, నేల ఓటం చూసింది. అరణ్య ప్రయాణమే. అరణ్యంలోనే ఉంది. ఇంకా అరణ్యంలోనే పిల్లోడు పెరిగాడు, ఆ చిన్న పిల్లోడు కూడా. తర్వాత గమనించండి సత్యాలు. కాబట్టి సణగనవసరంలే, గొడగనవసరంలే. దేవా దాచి ఉంచిన మేలులు, వెసులుబాట్లు చెప్పు. నేను కొంచెం విశ్రాంతి పొందాలి, ఈ కష్టంలో విశ్రాంతి పొందాలి, నష్టంలో విశ్రాంతి పొందాలి. వెసులుబాట్లు దేవా. సోదరుడా, అందుకని అంటాడు పౌలు భక్తుడు తర్వాతి వచనంలో ఏమని అంటాడంటే, నేను ఎప్పుడు బలహీనుడో అప్పుడే బలవంతుణ్ణి. కాబట్టి క్రీస్తు నిమిత్తం నాకు కలుగుతున్న బలహీనతలలో, నిందలలో, ఇబ్బందులలో, హింసలలో, ఉపద్రవములలో నేను సంతోషించుచున్నా. సంతోషం వచ్చింది. ముళ్ళు ఉంది శరీరంలో,
నల్లగొట్టబడుతున్నాడు. వాటన్నిటి మధ్య సంతోషం, వాటన్నిటి మధ్య అతిశయం. కారణమేంది? దొరికిన ఆశీర్వాదాలు, దొరికిన మేలులు, ఆ కష్టంలో కృప, శక్తి. యేసు కృప, యేసు శక్తి, అది ఉంటే చాలు. ప్రభు కృపకు పాత్రుడు అయితే నీ జీవితం కానీ నీ కుటుంబం కానీ అద్భుతమైనటువంటి దేవుని యొక్క దీవెనలను పొందుకుంటాం. దయచేసి గమనించండి, దీవెనలు అంటేనే విడుదల పొందటం కాదు. విడుదల పొందకపోయినా దాంట్లో స్ట్రెంగ్త్, బలపరచబడి నడిపించబడటం, అది కూడా ఆశీర్వాదమే. చివరిగా నేను నా జీవితంలో ఈ ప్రస్తుతం ఈ కష్టంలో, నష్టంలో, ఈ రోగంలో నేను 2 అద్భుతమైన విషయాలు చెప్తా. వెసులుబాట్లు ఇచ్చాడు నాకు. రోగంగానే ఉంది, నా స్టేజ్ ఏమి దాటలే, 4th స్టేజ్లోనే ఉన్నా, వర్స్ట్ స్టేజ్లోనే ఉన్నా. క్యాన్సర్గానే ఉంది, ట్యూమర్గానే ఉంది. దానిలోంచి నన్ను బయటపడేయలే దేవుడు, ఇంకా బయటపడేయాలి. అది ఆయన చిత్తం, ఆయన ఇష్టం. కానీ ఈ కష్టం గుండా, ఈ రోగం గుండా పోతున్నప్పుడు దాచి ఉంచిన మేలులేంటి, ఆశీర్వాదాలేంటి, వాటిని ఎట్లా కనుగొన్నాను నేను, వాటిని ఎట్లా పొందుకున్నా, దాని నుంచి నేను ఎట్లా వెసులుబాట్లు పొందుకున్నానో చెప్తా. ఈ రోగాన్ని బట్టి మేము హైదరాబాద్కు పోవాల్సి వచ్చింది ట్రీట్మెంట్ కొరకు. హైదరాబాద్లోనే హాస్పిటల్లో నేను ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నా. అక్కడికి పోయినందువల్ల ఏం జరిగింది అంటే, ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది అంటే, రేడియేషన్స్ అనుకో, సోమవారం నుంచి శుక్రవారం దాకా రోజు రేడియేషన్స్ ఇస్తారు. శని ఆదివారాలు ఉండదు. పొద్దున్నే పోతాం, రేడియేషన్స్ తీసుకుంటాం, మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం. అక్కడనే హాస్పిటల్లోనే అడ్మిట్ కాదు. ఇప్పుడు కీమోలు కూడా అంతే, పొద్దున్నే పోతాను, అడ్మిట్ అవుతాను, సాయంత్రానికి డిశ్చార్జ్ చేస్తారు, కీమోలు తీసుకొని వచ్చేస్తాను. అటువంటి వెసులుబాటు అక్కడ ఉండేది. అంటే నేను నా ట్రీట్మెంట్ అలా జరుగుతుంది. అక్కడ పోయినప్పుడు మధ్యాహ్నం లోపల 3-4 లోపల ట్రీట్మెంట్ అయిపోతే ఇంటికి వచ్చేస్తా. ఖాళీగా ఉండేవాళ్ళం సాయంత్రం అంతా కూడా, రాత్రి అంతా కూడా. ఆ టైంలో ఏం చేస్తుంటే, మనం హైదరాబాద్కి వచ్చాం, కుమారుడు హైదరాబాద్లోనే పనిచేస్తున్నాడు కనుక హైదరాబాద్లోనే ఒక అమ్మాయిని చూస్తే వివాహం కొరకు బాగుంటుంది కదా అని ఒక ఆలోచన, తలంపు ఇచ్చాడు దేవుడు. సో అక్కడ పోయిన తర్వాత ఖాళీగా ఉన్న సాయంత్రాలు అక్కడ మనకున్నటువంటి తెలిసిన వాళ్ళతో డిస్కషన్ ప్రారంభమైంది. సో వాళ్ళతో మాట్లాడటం జరుగుతూ వచ్చింది చాలామందితో. సో తద్వారా ఏమైంది, ఫైనల్గా నేను క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నందువలన, హైదరాబాద్కి పోవడం వలన అక్కడ ఒక త్రోవ కలిగజేశాడు. ఏంటి ఆ త్రోవ అంటే, కుమారి వివాహ విషయంలో అక్కడ దేవుడు నిశ్చయం చేశాడు, నిర్ణయం చేశాడు, ఆయన చిత్తాన్ని కనబరిచాడు. కాబట్టి దయచేసి ఈ విషయాలు గమనించండి. నా అరణ్య యాత్ర అట్టనే ఉంది, రోగంగానే ఉంది. కానీ ఆ వాటన్నిటి మధ్యలో వెసులుబాటు, దేవుడిచ్చే వెసులుబాటు త్రోవ కలగజేశాడు. కనుక కుమారి వివాహం అక్కడ సెటిల్ అయింది. నేను దాన్ని అట్లనే చూస్తా. దేవుడు నన్ను అక్కడ, ఇప్పుడు నేను హైదరాబాద్కు పోకపోయింటే ఇక్కడుండి ఎంతమందితో మాట్లాడతాం, కర్నూలులో ఉండి. దేవుని హస్తం దయచేసి గమనించండి. నేను ఏదో ఒక ఈ సిరీస్లో ఒక భాగంగా దేవుని హస్తం గుర్తించడం నేర్చుకోవాలా, దేవుని కార్యాలు గుర్తించడం నేర్చుకోవాలి. దేవుని కార్యాలు నీ జీవితంలో ఎట్ట చేస్తాడు ఆ కార్యాలు గుర్తించడం నేర్చుకోవాలి. అప్పుడు నువ్వు చాలా ఎంకరేజ్ అవుతావు. నీ అరణ్య ప్రయాణంలో దేవుడు నిన్ను ఎట్ట నడిపిస్తున్నాడు అనేది ఎంకరేజ్ కాబడతావు. అప్పుడు నిన్ను ఏ కష్టం, ఏ నష్టం, ఏ ఇబ్బంది నిన్ను కూల చేయదు, కృంగిపోయేలా చెయ్యదు. దేవునితో సూటిగా మాట్లాడను కాక, అది మొదటి అనుభవం. ఈ రోగం వచ్చినందువలన, ఆ ట్రీట్మెంట్ తీసుకుంటున్నందువలన, ఆ పరిస్థితిలో దేవుడు నా కుటుంబంలో ఒక త్రోవను కలగజేయటం, అరణ్యంలో త్రోవ కలగజేయటం, అది వెసులుబాటు, అది ఆశీర్వాదం. దాచి ఉంచిన మేలు, శ్రమలలో దాచి ఉంచిన మేలులు అంటే అదే, కష్టంలో దాచి ఉంచిన మేలులు అంటే అదే. రెండో అనుభవం చెప్తా. అందుకని నేనంట, నువ్వు ఎప్పుడు కూడా నీ జీవితంలో నువ్వు విశ్వాసివైతే దేవుని అనుమతి లేనిది ఏది నీ జీవితంలోకి రాదు, ఏది నీ కుటుంబంలోకి రాదు.
ఏది కూడా ఆయన నిన్ను నడిపిస్తాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు. నేను 2-3 ఉదాహరణలు చెప్పగలను, కానీ ఒక్క ఉదాహరణ మాత్రం చెప్తాను. ఎందుకంటే ఈ సిరీస్లో ఒక భాగంలో, ఒక ఎపిసోడ్లో నేను పూర్తిగా దేవుని హస్తం గుర్తించడం ఎట్లా, దేవుని కార్యాలు గుర్తించడం ఎట్లా అనేది మీకు చెప్తాను. దాని ద్వారా మనం ఎంకరేజ్ కాబడతాం, ప్రోత్సహించబడతాం. మనకు కావాల్సింది ప్రోత్సాహం. ఈ శరీరంతో ఉన్నంత వరకు కష్టాలు తప్పవు, అది గుర్తుపెట్టుకోవాలి. శ్రమలు తప్పవు. దయచేసి ఈ విషయాలు గమనించండి. కాబట్టి అరణ్య ప్రయాణాలు, కొన్నిసార్లు అరణ్యంలో నడిపిస్తాడు, కొన్నిసార్లు ఆయన సమభూమి గల ప్రదేశంలో నడిపిస్తాడు. అన్ని ఏర్పాట్లు చేసిన స్థలాలు కూడా నడిపిస్తాడు. అరణ్యాలు ఉంటాయి, ఎడారులు ఉంటాయి, సమృద్ధిగా ఆశీర్వాదంతో నిండిన స్థలాలు ఉంటాయి. తప్పదు. శూర్ అరణ్యంలోకి వెళ్ళారు, ఆ నీళ్ళు దొరకలే. మారా దగ్గరికి చేరుకున్నారు ఇశ్రాయేలీలు, నీళ్లు దొరికినాయి, చేదుగా ఉన్నాయి. ఆ తర్వాత ఏలీం దగ్గరికి వెళ్ళారు, 12 నీటి పొక్కలు 70 ఈత చెట్లు కనుగొన్నారు. చూడండి, షూరు అనుభవం ఉంది, మారా అనుభవం ఉంది, ఏలీం అనుభవం ఉంది. సమృద్ధిగా నీళ్లు, 12 నీటి పొక్కలు, ఈ 70 ఈత చెట్లు. ఈ అనుభవాలన్నీ మన జీవితంలో ఉంటాయి. మనం అడగాల్సింది, నీ త్రోవ కలగజేసావుగా నా అరణ్యంలో, చూపించు దేవా, నా కన్నులు తెరువు, నా కన్నులు తెరువు. చేయవలసింది అది. దేవుడు అద్భుతంగా నడిపిస్తాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు మాత్రం నువ్వు దేవుని ఎడల నీ దృక్పథం కరెక్ట్గా ఉంటే, దేవునితో లోతైన సంబంధం కలిగి ఉంటే, నీ కొరకు ఏమైనా చేస్తాడు ఆయన. ఎంత లోతుకైనా దిగుతాడు, ఎంత దూరమైన పోతాడు, ఎంతకైనా తెగిస్తాడు. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. సరే, ఇది నాకు ఈ ట్యూమర్ వచ్చిన తర్వాత ఫస్ట్ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే కడుపు నొప్పి, భరించలేని కడుపు నొప్పి, కన్నీళ్ళు తెప్పించే కడుపు నొప్పి. అది నేను భరించలేను. వచ్చిందా, నేను ఎక్కడ కూర్చుంటానో ఆ చైరు పట్టుకొని ఇటా పట్టుకొని కూర్చుంటుంటే, పరుపు అయితే గట్టిగా పట్టుకొని పడుకుంటుంటే అది పోదు. 2 గంటలకు ఒకసారి ట్యాబ్లెట్, ఒకసారి ఈ ట్యాబ్లెట్, ఇంకోసారి ఆ ట్యాబ్లెట్లు, ఈసారి కొలస్పా ఒకటి, అల్ట్రాసెట్ ఒకటి, ఎన్ని ట్యాబ్లెట్లు. 2 గంటలకు ఒకసారి. అది వేసుకున్నప్పుడు ఒక అర్ధగంట బాగానే ఉంటుంది, మళ్ళీ కడుపు నొప్పి, భయంకరంగా కడుపు నొప్పి. ఇక ఆ తర్వాత విపరీతంగా మోషన్స్. అది ఒక చాలా శ్రమతో కూడిన అనుభవాలు. నేను అంత చెప్పలేను, కానీ బాధ అనిపిస్తుంది నాకే. ఎన్ని రాత్రులు ఏడ్చాను, నిద్ర పట్టదు. గంటకు ఒకసారి మోషన్ వస్తుంది, పరిగెత్తాల, కంట్రోల్డ్గా ఉండవు అవి. కాబట్టి బాత్రూమ్ దగ్గరనే ఉంటా. ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కడుపు నొప్పి, ఇలాంటి అన్కంట్రోల్డ్ మోషన్స్, యూరినల్స్ ఉన్న పరిస్థితుల్లో ఒకరోజు ఏమైంది అంటే అబ్స్ట్రక్షన్ వచ్చింది. మోషన్ రాలేనంతగా అబ్స్ట్రక్షన్ వచ్చేసింది. తద్వారా ఏమైందంటే కడుపు ఇక ఏది క్లియర్ కావట్లేదు కాబట్టి, స్టమక్ క్లియర్ కావట్లేదు కాబట్టి కడుపు లావ్ అవుతా వచ్చింది, చాలా లావ్ అయింది. పాప చూసి, నాన్న ఏదో తేడా కొడుతుంది, నీ కడుపు లావ్ అవుతుంది. తను డాక్టర్ కాబట్టి కొంచెం గట్టిగా ఒత్తి చూసి, గట్టిగా ఉంది, కొంచెం ఇబ్బంది ఉంది నీకు అన్నట్టుగా. అంటే మీ సలమతముతో మాట్లాడలేనా, అతను డాక్టర్ మాట్లాడమని చెప్పి మాట్లాడారు. వాళ్ళు వెంటనే తను అడ్వైజ్ చేసింది, ఎక్స్రే, మిగతా చిన్న టెస్టులు రాస్తే పోయి టెస్టులు చేసుకున్నాం. అబ్స్ట్రక్షన్ ఉంది అని ఎక్స్రేలో తేలింది, అబ్స్ట్రక్షన్ వచ్చింది అని. ఆ తర్వాత వెంటనే ఆ రాత్రి హైదరాబాద్లో ఉన్న నా కన్సర్న్ డాక్టర్కి వాట్సాప్లో ఆ రిపోర్ట్లన్నీ పంపించాం. ఆయన ఫోన్ చేశాడు, 11:30కి ఫోన్ చేశాడు. అర్జెంటుగా నువ్వు వచ్చేసి హాస్పిటల్లో అడ్మిట్గా. పాపకు ఫోన్ చేసి చెప్పాడు, నువ్వు సెలైన్ ఎక్కిచ్చేసే రాత్రికి, ఈ రైల్స్ ట్యూబ్ కూడా పెట్టి ముక్కులోకి పెట్టేసి నువ్వు అన్ని రెడీ చేసి తీసుకురా అని కూడా చెప్పేసాడు డాక్టర్. ఇప్పుడు దేవుడు నిజం చెప్పాలి అంటే నేను అదే అనేది, దేవుని హస్తం తోలుకొని బాధ. దేవుని కార్యాలు అట్లా జరిగిపోతూ ఉంటాయి. ఆయన చెయ్యాలనుకున్నప్పుడు నాకు ఒక వెసులుబాటు ఇవ్వాలనుకున్నాడు. దయచేసి గమనించండి, నాకు ఒక వెసులుబాటు ఇవ్వాలనుకున్నాడు, నాకు ఒక ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటున్నాడు. నా కష్టంలో, నా శ్రమలో నాకు ఒక మేలు ఇవ్వాలనుకున్నాడు.
దాని కొరకు ఇంకో ఇబ్బంది వచ్చింది, ఇంకొక ఇబ్బంది వచ్చింది. ఆ ఇబ్బంది నుంచి బయటపడటానికి హాస్పిటల్లో చేరమన్నారు డాక్టర్. నేను మరుసటి రోజు పొద్దున్నే పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళిపోయాను. నేను గమనించేది ఏంటంటే దాని వెనకాల దేవుని హస్తం ఉంది. దీని వెనకాల దేవుని హస్తం ఉంది. దేవుడు నన్ను తీసుకుపోయే విధానం తరుముకుంటూ తీసుకుపోయాడు. దేవుని కార్యాలు అట్టనే ఉంటాయి. తరుముకొని తీసుకొని పోతాడు నన్ను, తరుముకొని తీసుకొని పోతాడు. నువ్వు గమనించాలి. అది నేను అనేది. నువ్వు గుడ్డోడివి అయితే, నువ్వు అంధురాలు అయితే, నువ్వు దేవుని కార్యాలను ఎట్టగా గుర్తించగలవు? దేవుని హస్తాన్ని ఎట్ట గుర్తించగలవు? దేవా నా కన్నులు తెరువు దేవా, చేయవలసిన ప్రార్థన ఇది. నీటి ఊటల్ని చూడాలా, అరణ్యంలో త్రోవను చూడాలా, ఎడారిలో నదులను చూడాలా. నా కన్నులు తెరువు, నీ హస్తాన్ని చూడాలా, నడిపించే హస్తాన్ని, నీ కార్యాలను చూడాలా, జరిగించే నీ కార్యాలను చూడాలా. తెరువు దేవా నా కన్నులో. దయచేసి గమనించండి. దేవుడు నన్ను తరుముకుంటూ తీసుకుపోయాడు హైదరాబాద్. వెంటనే అడ్మిట్ అయినా. ఓ 3-4 రోజులు టెస్టులు చేసి నాకు చిన్న సర్జరీ చేశారు. ఆ అడ్డం పడిన గ్రోత్ అంతా, ఎక్స్ట్రా గ్రోత్ అంతా కూడా తీసేశారు. కానీ మెయిన్ ట్యూమర్ తీయలేకపోయారు. చిన్న సర్జరీ అయితే జరిగింది. దాని తర్వాత ఏం వెసులుబాట్లు ఇచ్చాడు నాకు చెప్తున్నా. అదే నేనని కడుపు నొప్పి తగ్గిపోయింది. నేను అందుకని ఇంత ఫ్రీగా కూర్చొని మాట్లాడగలుగుతున్నా. కడుపు నొప్పి లేదు, అది తగ్గిపోయింది. తర్వాత ఏం జరిగింది, అంతకుముందు అంత వామిటింగ్స్ వచ్చాయి, వామిటింగ్ సెన్సేషన్, తినేవాడిని కాదు. అందుకనే ఎక్కడనో 77 కేజీలు ఉండేది 7 నెలల్లో 53, 54. నాకు మొన్న చెప్తున్నారు బాబోళ్ళు నువ్వు భయపడతావు అని చెప్పలే, నీ సర్జరీ అయిన తర్వాత నువ్వు 50కి వచ్చినావు. నాకు కూడా తెలియదు, వాళ్ళు చెప్పలే నాకు. నేను 53 అని చెప్పినారు నాకు వాళ్ళు. కానీ 50కి వచ్చినావు నువ్వు అని చెప్పి. కానీ దేవుని దయ వలన ఇప్పుడు నేను సుమారు 60 కేజీల దాకా 10 కేజీలు పెరిగా సర్జరీ తర్వాత. దయచేసి గమనించండి. వెసులుబాటు. రోగంగానే ఉంది, జబ్బుగానే ఉంది. వాటన్నిటి మధ్యలో కడుపు నొప్పి తీసేశాడు. వామిటింగ్ సెక్షన్ లేదు, వామిటింగ్స్ ఆగిపోయినాయి. తద్వారా తినగలుగుతుంది. రోగం ఉందా అంటే రోగం ఉంది. వీటన్నిటి మధ్యలో ఇచ్చే ఆశీర్వాదాలు అవి, వెసులుబాట్లు అవి. నీ కష్టంలో దాచి ఉంచిన మేలుల కొరకు వెతుకు. చాలా కాలం కష్టపడుతున్నావు, శ్రమలు ఉన్నాయి, కుటుంబంలో ఇబ్బందులు ఉన్నాయి, దాని నుంచి బయటపడలే, ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు. మునుపటి వాటిని గురించి జ్ఞాపకం చేసుకొనకుడి. అరే ఈ కష్టం వచ్చిందే, ఇబ్బంది వచ్చింది, నన్ను వదిలేసాడు. దేవుడు చేసే నూతన క్రియను ఆలోచించాడు. దేవా ఏ నూతన క్రియ చేయాలనుకుంటున్నావు? నా ఇబ్బందుల్లో, నా కష్టంలో, నా అరణ్య ప్రయాణంలో త్రోవను కలగజేస్తానన్నావుగా, త్రోవను కలగజేయి. అయ్యా నా ఎడారి ప్రయాణంలో నదులు పారజేస్తాను, పారజేయి. నేను చూడాలి. నా కన్నులు తెరు. నా కన్నులు తెరిస్తే నువ్వు ఏర్పాటు చేసిన వెసులుబాట్లు నేను కనుగొనగలను. ఇప్పటికీ నేను అది చెప్తా. నేను సగం రిలీఫ్ అయినా. ఆ చిన్న సర్జరీ జరగటం వల్ల సగం రిలీఫ్ అయినా. రోగంతో పోరాడుతున్నా, అది వేరు. ఆ పోరాటం వేరు. ట్యూమర్ తీసేయాలి, అది అట్టనే ఉంది. కానీ నాకు ఇచ్చిన వెసులుబాటు, కడుపు నొప్పి లేదు, వామిటింగ్స్ లేవు, వామిటింగ్ సెన్షన్ లేదు, తినగలుగుతున్నా, సంతోషంగా ఉండగలుగుతున్నా. అంటే శారీరకంగా. మానసికంగా మనం ఎప్పుడు సంతోషంగా ఉంటాం ప్రభువుని బట్టి. ప్రియ సోదరుడా, ఈరోజు నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటి అంటే, దేవా నా కష్టంలో, నా ఇబ్బందులు, దీర్ఘకాలం శ్రమ పడుతున్నా, దీర్ఘకాలం ఉన్న ఇబ్బందులు, నయా నువ్వు దాచి ఉంచిన ఈ కష్టంలో, శ్రమలో దాచి ఉంచిన మేలులు చూపించు దేవా. ఆ ఆశీర్వాదాలు చూపించు దేవా. వెసులుబాట్లకి దేవా, కష్టపడుతున్నా, నాకు చేతగాట్లే, వెసులుబాట్లే, కొంచెం నెమ్మది, కొంచెం విశ్రాంతి. అరణ్య ప్రయాణం చేస్తాను నేను, కానీ వెసులుబాట్లే, ఆశీర్వాదాలు చూపించు. సోదరుడా, నువ్వు అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. దేవుని హస్తం నీ జీవితంలో ఏ రీతిగా బలంగా పనిచేస్తుందో గుర్తించు. దేవుని యొక్క కార్యాలు ఎలా జరుగుతున్నాయో గమనించు. నువ్వు ఎప్పుడు నిరాశపడవు. దేవుని కార్యాలు నువ్వు గుర్తిస్తూ ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా ఆయన నిన్ను నడిపించే విధానం చూడు, ఆశ్చర్యంగా ఉంటుంది. అప్పుడు ఏమవుద్దంటే దేవునితో సంబంధం లోతుగా వెళ్ళిపోద్ది. చాలా సన్నిహిత సంబంధంలోకి వెళ్ళిపోతాం. ఆ సంబంధం ఉన్నప్పుడు అసలు నీ జీవితం ఎట్టన నడవని ఈ లోకంలో, కానీ ఆనందంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు, నెమ్మదిగా ఉంటావు. కాబట్టి ప్రియ సోదరుడా,
చివరిగా చెప్తున్నా, నీ దీర్ఘకాలిక శ్రమలలో, ఇబ్బందులలో, రోగాల్లో దేవుడు దాచి ఉంచిన ఆశీర్వాదాలను, మేలను వెతుకు, పొందుకో.